స్వామివారు వైకుంఠం నుంచి అవతరించినప్పుడు స్వామివారు దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి 1000 స్తంభాలతో నాకు ఒక గుడి కట్టివ్వు, నేను అందులో ఉంటానని చెప్తారు. విశ్వకర్మ అప్పుడు నిర్మించిస్తారు. అప్పుడు స్వామివారు శ్రీదేవి భూదేవులతో తన దేవతా గణాలతో అందరితోనూ అందులోకి ప్రవేశించి అందులో ఉంటారు. సాక్షాత్ అందరితోనూ మాట్లాడుతూ గిరికుంజ విహారిణే నమః అని ఆ వెంకటాచల పర్వతాల్లో అడవుల్లో సంచరిస్తూ ఉంటారు. జలపాతాలు, జలాశయాలు వాటిలో అంతా తిరుగుతూ ఉంటారు మహాలక్ష్మి అమ్మవారితో కూడా. తర్వాత కలియుగ ప్రారంభంలో ఇంకా నేను మాట్లాడను, నేను శిలారూపంలో ఉండిపోతాను. ఎందుకంటే కలియుగంలో భగవంతుడు మాట్లాడాడంటే నమ్మరు ఎవరు. కాబట్టి నేను శిలారూపంలో ఉంటాను. అక్షావతారం అంటారు దాన్ని. అక్షావతారంలో ఉంటాను. కానీ యోగులతో మహాభక్తులతో నేను సంభాషిస్తూ ఉంటాను, వాళ్ళకు ఉత్తర్వులు ఇస్తూ ఉంటాను అని చెప్తారు. తర్వాత ఆ